మనసు మనసు కలిపేది మమతలనే పూచేది చూపులతో లాలించి చుట్టేసేది తలుపులలోకొచ్చి తలుపు తట్టేది మనసు మనసు కలిపేది మమతలనే పూచేది చూపులతో లాలించి చుట్టేసేది తలుపులలోకొచ్చి తలుపు తట్టేది అదే వింత నీరాజనం అదే నీకు కాదావరం అనుభూతుల సుమగంధం ఓ బంధం ఆత్మీయం మకరందం ఆబంధం అనుభూతుల సుమగంధం ఓ బంధం ఆత్మీయం మకరందం ఆబంధం ఏం చేస్తావు మమ్మీ, కొంతమంది స్పీడే అంతా. మందులు తెమ్మంటే మాసికాని కానీ రారు. ఏంటింత లేటు? ఉడ్బినా ఏం నువ్వు మాట్లాడేది? పెద్ద ఏం తెలియనట్టు డాడీ నాకన్నీ చెప్పేశారు. నీ గురించి, నీ ఫ్లాష్ బ్యాక్ గురించి అన్నీ క్లియర్ గా చెప్పేశారు. అప్పట్లో నువ్వు మాఫియా డాన్వట్ కదా. మీ అమ్మాయి మనసు పడిందని కొనివ్వడానికి నేనేం ప్రాణం లేని బొమ్మను కాదు సార్. నా ఉద్దేశం అది కాదు బాబు. ఐఎమ్ సారీ సార్. మీ ఉద్దేశం ఏదైనా సరే అది జరగని పని. బాగా ఆలోచించుకో. ఆనంద్ ఇన్సూరెన్స్ డబ్బు చేతికి రావాలన్నా, నీ జాబ్ పెర్మనెంట్ కావాలన్నా నా చేయి పడాలి. అదే ఆర్డర్ కాగితం మీద ఈ వేళ్లతో అదే సంతకం చేయాలి. నేను సంతకం చెయ్యాలంటే నువ్వేం చెయ్యాలో కూడా చెప్పాను. అర్థమైందనుకుంటాను. అమ్మా, ఇదిగో నా మొదటి జీతం 12,000. చివరికి నీ జీతం మీద ఆధారపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు మీ నాన్న. ఏమ్మా, కూతురు జీతం తీసుకోవడం చిన్నతనంగా ఉందా? అది కాదమ్మా, నీ చేత ఉద్యోగం చేయిస్తున్నందుకే బాధగా ఉంది. కానీ నాకు మాత్రం సంతోషంగా ఉంది. నా కాళ్ల మీద నేను నిలబడగలుగుతున్నందుకు, ఇన్నేళ్ళ నా చదువు ఇలా ఉపయోగపడుతున్నందుకు, అన్నిటికీ మించి అమ్మా నాన్నలకి ఆసరా ఇవ్వగలుగుతున్నందుకు. బేబీ, హాయిగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాల్సిన ఈ వయసులో పెళ్లి పిల్లలు జరగని దాని గురించి ఎందుకమ్మా డిస్కషన్? టైం వేస్ట్. శభాష్, ఒకనాడు ఇలాగే
భార్య నగలు దొంగతనం చేయడానికి ప్రయత్నించావు. ఇప్పుడు రెక్కలు ముక్కలు చేసుకుని నెల రోజుల పాటు కష్టపడి సంపాదించిన కన్న కూతురు నెల జీతాన్ని కూడా ఛీ, సొంత ఇంట్లోనే దొంగతనం చేయడానికి సిగ్గులేదు? అంత సిగ్గుపడాల్సిన పని నేనేం చేయలేదు. ఇది నా కూతురి సంపాదన. దీని మీద నాకు కూడా హక్కుంది. ఏదో కొంచెం అవసరం వచ్చింది, బీరువా తెరిచి తీసుకున్నాను. ఇంత మాత్రానికే దొంగ అనేయాలా? అయినా ఇంట్లో నాన్న డబ్బు, అమ్మ డబ్బు, కూతురి డబ్బు, ఇలా ఇన్ని రకాల డబ్బులుండవు. అందరి డబ్బు అందరికీ చెందుతుంది. అందుకే బీరువాలో పెట్టేది. ఎవరికి అవసరం వస్తే వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు నాకు అవసరం వచ్చింది, నేను తీసుకున్నాను. గుడ్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ నాన్నగారు. కరెక్ట్ గా చెప్పారు. జేబుల్లో కొట్టే వాళ్ళని, ఇళ్ళకి కన్నాలు వేసే వాళ్ళని దొంగలు అంటారు కానీ మీరు దొంగేంటి? బేబీ, అవునమ్మా, నాన్నగారు ఈ ఇంటి పెద్ద. ఆ పెద్దరికంతోనే గెస్ట్ హౌస్ కి మంగళం పాడేశారు. నా పేరు మీద కొన్న ప్లాట్కి రెక్కలు చెగిరిపోయేలా చేశారు. చివరికి ఉన్న ఇంటిని కూడా హారతి కర్పూరంలా హరించేశారు. ఇప్పుడు నా జీతం డబ్బులు, వీటన్నిటిని దొంగతనాలు అంటారమ్మా? కానీ కాదు. బీరువాన్ని బద్దలు కొడితే అది దొంగతనం, గుండెల్ని బద్దలు కొడితే అది పెద్దరికం, ఇంటి పెద్దరికం కదా నాన్నగారు? చిచి, మిస్టర్ శ్రీనివాస్, నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దని నీకు ఇదివరకే చెప్పాను. శ్రీవాణి ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను. ఏమి వినాలి? ఇంకా మన మధ్య చెప్పడానికి వినడానికి ఏం మిగిలింది? గాన్, ఎవ్రీథింగ్ గాన్. శ్రీ, నాకు ఒక్క అవకాశం. అర్థం లేని అపార్థాలతో నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు. బాధ అదెలా ఉంటుందో నీకు తెలుసా? తెలిసిన వాడివి అయితే అంత ద్రోహం చేయవు. నేను జీవితంలో రెండు తప్పులు చేశాను. నీలాంటి వాణ్ణి ప్రేమించడం నేను చేసిన మొదటి తప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని భ్రమపడ్డం నేను చేసిన రెండో తప్పు. శ్రీ, నా మాట వినరా? వద్దు, అలా పిలవద్దు. అలా పిలిచే అధికారాన్ని నువ్వు కోల్పోయావు. అలా పిలవడమే కాదు, ఇలా పదే పదే ఫోన్ కూడా చేయొద్దు. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వు. ఇక నుండి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. శ్రీ, జ్యూస్ తాగమ్మా. వద్దు డాడీ. తాగమ్మా. వద్దు డాడీ. ఏది వద్దంటే ఎలా అమ్మా? నువ్వు తొందరగా కోలుకోవాలా వద్దా? ఎందుకు? నేను త్వరగా కోలుకోగానే నన్ను ఇంటి దగ్గర వదిలేసి మీ బిజినెస్ పనుల మీద ఏ బెంగళూరు ఢిల్లీయో వెళ్దామనా? నో వే. కుదరదంటే కుదరదు అంతే. ఓకే, నువ్వెలా అంటే అలా. దాట్స్ లైక్ అ గుడ్ డాడీ. అదిగో వచ్చేసాడు వెల్నిష్ హీరో. పింకీ, ఏమిటమ్మా మాటలు? కాకపోతే నన్ను ఈ ప్రియాన్ పెళ్లి చేసుకొని ఉంటాడా? చూడ్ బాస్, మొన్న ఇంకోసారి కాదున్నావనుకో చెప్పు, నేనంటే ఇష్టం ఉందా లేదా? ఇష్టం లేకపోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తాను పింకీ? చూసారా డాడీ, నేను చెప్పలే హీరో గారికి నేనంటే చాలా ఇష్టం. నన్ను టెస్ట్ చేయాలని ఆ రోజు మీతో ఫోన్లో నో అన్నారు. Am I right? ఎక్కడికమ్మా? బాస్ వచ్చేసారు కదా, ఇక నో ఇంజెక్షన్స్, నో మెడిసిన్స్. నాకు పూర్తిగా తగ్గిపోయింది. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే. డాక్టర్ అంకల్ని పిలిచి మీరు బిల్ సెటిల్ చేయండి. నేను శ్రీను అలా అలా తిరిగి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాం. ఏం శ్రీను? ఔటింగ్కి వెళ్దామంటే కూడా అలా ఆనందమైన మొహం పెడతావేంటి? చిచి, ఇలాంటి మనిషి నేనెలా ఇష్టపడ్డానబ్బా. అమ్మయ్యా, హీరో గారు నవ్వారండి. డాడ్, వీఆర్ గోయింగ్ అవుట్. ఏంటి ఈ గెటప్ లోనా? ఏం, నీ పక్కన ఉన్నప్పుడు చార్మింగ్ గా స్టైలిష్ గా ఉండాలా? ఓకే,
అలాగైతే ముందింటికి, ఆ తర్వాతే అవుటింగ్కి. నీకేది ఓకే అయితే నాకు అదే ఓకే బాస్. అయితే ఉండండి, నేను బిల్ సెటిల్ చేసి వస్తాను. పింకీ, ఎందుకు ఇంత అఘాయిత్యం చేశా? నువ్వంటే ఇష్టం కాబట్టి, నువ్వు దక్కకపోతే సూసైడ్ చేసుకునేంత పిచ్చిదాన్ని కాబట్టి. చాలా ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. ఏంటి, బ్యాంక్లో క్యాష్ డిపాజిట్ చేయడం గురించేనా? యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నాట్ ఎట్ ఆల్ సార్. 3 days తర్వాత మీరు బ్యాంక్ నుంచి టోటల్ 25 lakhsని డ్రా చేసుకోవచ్చు. ఓకే, కూల్, బాయ్. బాబు పిలిచారు? రాఘవరావు గారు, మీరు ఒక చిన్న పని చేసి పెట్టాలండి. ఏంటి బాబు? ఈ సూట్ కేసులో 25 lakhs ఉన్నాయి. అర్జెంటుగా వీటిని మన కంపెనీ అకౌంట్లో వేసి రావాలి. ఇప్పుడా? చెప్పాను కదండి అర్జెంట్ అని. 3 days తర్వాత ముంబైలో ఉన్న మన ఏజెంట్ బ్యాంక్ నుంచి అమౌంట్ని డ్రా చేసుకోవాలి. అంటే ఇవాళే డిపాజిట్ చేయాలిగా. కానీ ఇప్పుడు ఆల్రెడీ 2:30 దాటిపోయింది బాబు. బ్యాంక్ క్లోజ్ చేసి ఉంటారు. పోనో పని చేయండి, ఈ సూట్ కేసుని భద్రంగా మన లాకర్లో ఉంచండి. అలాగే. కూర్చోండి. నీరజ్, మన ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? రేపటితో పూర్తవుతుంది. ఇదే మాట నువ్వు లాస్ట్ వీక్ కూడా చెప్పినట్టు గుర్తు. లుక్, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే, వర్క్ వర్కే. డిలే చేస్తే ఫ్రెండ్వే కదా అని స్పేర్ చేస్తాననుకోవద్దు. నాకు అందరికన్నా అన్నిటికన్నా వర్కే ఇంపార్టెంట్. అండర్స్టాండ్? సారీ. మేనేజర్ గారు, రాఘవరావు గారు ప్రిపేర్ చేసిన మంత్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూసారా? చూశాను సార్. మీకు అందులో ఏమైనా తప్పులు కనిపించాయా? తప్పులంటే పెద్దగా ఏం లేవు సార్. పెద్దగా కాదు, చిన్నగా కాదు. ఆ స్టేట్మెంట్లో సింగిల్ మిస్టేక్ కూడా లేదు. మనందరం ఎంబీఏ చదివాం, ఆయన ఏమీ చదువుకోలేదు. ఇజంట్ ఇట్? ఎస్ సార్. నాకు క్వాలిఫికేషన్ కాదు, డెడికేషన్ ఉన్న వాళ్ళే చాలా ఇష్టం. అర్థమైందనుకుంటాను. అర్థమైంది సార్. మీరు వెళ్ళొచ్చు. జానకి, వీడిలాంటి మనవడు, కోడల్లాంటి మనవరాలు పుడుతుందనే ఆశ, ఈ ఇంట్లో పారాడుతుందేమోననే ఆశ రోజు రోజుకి ఆవిరైపోతున్నాయి కదూ. ఎందుకండి అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటారు? ఏ ఆశైనా నెరవేరడానికి పెట్టి పుట్టాలండి. కడుపులో ఆశను బయట పెట్టి మీరు బాధపడుతున్నారు. బయట పెట్టుకోలేక గొంతులోనే మింగేసుకుని నేను బాధపడుతున్నాను. మన 40 ఏళ్ల కాపురంలో ఇలాగే ఏవేవో పిచ్చి పిచ్చి మాటలతో నీ కంట తడిబెట్టించాను కదూ. అవేం మాటలండి? జానకి, చాలామంది మగాడే ధైర్యవంతుడు, ఆడది చాలా పిరికిది అనుకుంటారు. నిజానికి మగవాడే పిరికివాడు. తన నీడను చూసి తానే భయపడేటంత పిరికివాడు. ఆడదాని తోడు లేకుండా అరక్షణమైనా ధైర్యంగా నిలబడలేని అసమర్థుడు కదూ. ఎప్పుడూ లేంది మీకు ఇవాళ ఏమైందండి? బాబు అరవింద్,
ఏమైందండి ఇవాళ మీకు? నువ్వుండు జానకి. అరే బాబు, ఒక్కసారి నోరారా నాన్న అని పిలవరా. నాన్న, ఇంకొక్కసారి పిలవరా. నాన్న, మరొక్కసారి పిలవరా. నాన్న, నువ్వు త్వరగా రెడీ అయ్యిరా, మనం కలిసి భోంచేద్దాం. అదేంటి మీరు ఈ టైం వరకు భోంచలేదా? నువ్వు వచ్చే వరకు తిన్నని అందరం కలిసి భోంచేద్దామని మొండికేసుకొచ్చున్నారా మీ నాన్న. నువ్వు వడ్డించేయమ్మా, నేను ఇప్పుడు వచ్చేస్తాను. అలాగే